హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్, కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పిని. ఈ కలర్ చాలా బాగున్నాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. రాధా మనోహరం ఫ్లవర్స్, కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. వర్షానికి ప్లాంట్స్ అన్నీ వాలిపోయినాయి కిందకి. ఈ సీడ్స్ పడి మళ్ళీ బాగా వస్తాయి, వర్షం పడింది కదా. ఈ కలర్ అయితే చాలా బాగుంది. కొన్ని మందారం ఫ్లవర్స్, వైట్ మందారం. ఈరోజు కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. రెడ్ మందారం, కొన్ని వైట్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని పింక్ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ప్లాంట్ కింద కటింగ్ చేశాను, లీవ్స్. ఈ మందారం ప్లాంట్స్ చాలా పెట్టాను, ఇంకా రాలేదు. 2 డేస్కి ఇప్పుతాయి ఇవి. ఇందులో పింక్ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని వైట్ బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ చిన్న చిన్న కుండీల్లో వచ్చినాయి. రణపాల ప్లాంట్ ఇది. ఒక లీప్ పెడితే చాలు, చాలా బాగా వస్తుంది. లీప్ నుంచే ప్లాంట్స్ వస్తాయి. నూరు వరహాల ఫ్లవర్స్. ఇవి చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. రెడ్ కలర్, ఆరెంజ్, ఎల్లో, పింక్ కూడా ఉంటుంది. పింక్ కలర్ కూడా చూశాను నేను, చాలా బాగుంటాయి. టెరెస్ పైన కొన్ని బీర మొక్కలు పెట్టాను కదా, కొన్ని లీవ్స్ అన్నీ కిందవి తీసేస్తాను ఎప్పుడే నేను. టేబుల్ రోజ్ కొమ్మలు పెట్టాను, ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. కొన్ని పెట్టినప్పుడు మళ్ళీ లేటుగా ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ మొక్కలు. ఇక్కడ చిక్కుడు గింజ పడి వచ్చింది. బీర మొక్కకి ముందే సపోర్ట్ ఇచ్చి పెడితే చాలా బాగా వెళ్తుంది. ఇందులో ధనియాలు వేసాను, కొత్తిమీర స్టార్ట్ అయింది. ఇక్కడ కుండీల్లో దొండ మొక్క చాలా బాగా వెళ్తుంది. దొండ ప్లాంట్ బాగా పాకిద్ది సపోర్ట్ ఉంటే. తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది, ప్రతి ఫ్లవర్ కాయలు వస్తాయి. ఇక్కడ నేను కొన్ని టేబుల్ రోజ్ కొమ్మలన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి లైట్గా మట్టికెలికేసి పెట్టేశాను. పెద్ద కొమ్మ పెడితే చాలా టైం పడుతుంది, అది ఒక స్టిక్ లాగా ఒక వైపుకి వస్తుంది. ఇలా చిన్న చిన్న కొమ్మలు ఒక అంగుళం అంతే కట్ చేశాను. అలా పెడితే చాలా బాగా వస్తాయి స్టెమ్స్,